అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 31 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నారు పోయకుండా నీరు పోయకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు అయితే రెండవది మనిషిలో అహం. ఒక దాని వల్ల పంట నాశనమైతే మరో దాని వల్ల మనిషే నాశనం అవుతాడు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 31, 2025 గురువారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షం. సూర్యోదయము 5:52, సూర్యాస్త సమయము 6:43, చంద్రోదయము 11:20, చంద్రాస్త సమయము 11:05. ఈ రోజున తిథి సప్తమి. జూలై 31 రాత్రి 2:41 నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 1వ తేదీ తెల్లవారుజామున 4:58 వరకు సప్తమి తిథే ఉంటుందండి. తదుపరి అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము చిత్త. జూలై 30 రాత్రి 9:53 నుంచి ఆగస్టు 1 రాత్రి 12:41 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యా రాశి. జూలై 31 ఉదయం 11:15 వరకు. తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. యోగం సాత్య. జూలై 31 రాత్రి 3:40 నుంచి ఆగస్టు 1 తెల్లవారుజామున 4:31 వరకు. తదుపరి శుభ ప్రారంభమవుతుంది. కరణం గరిజ. జూలై 31 మధ్యాహ్నం 3:48 వరకు. తదుపరి వనిజ. ఆగస్టు 1 తెల్లవారుజామున 4:58 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 6:49 నుంచి ఉదయము 8:36 వరకు వర్జ్యం అనేది ఉంటుందండి. దుర్ముహూర్తము ఉదయం 10:14 నుంచి ఉదయం 11:05 వరకు. మరలా మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 4:21 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు. గుళిక కాలం ఉదయం 9:10 నుంచి ఉదయం 10:46 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:20 నుంచి ఉదయం 5:11 వరకు. అమృతకాలము సాయంత్రం 5:32 నుంచి రాత్రి 7:19 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 7:19 నుంచి రాత్రి 7:39 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మయుడు అండి, మయసారుడు. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: మయుడు ఎన్ని మాసాలలో సభను నిర్మించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున ముహూర్తాలు వచ్చేసి వివాహం చేసుకోవటానికి, గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవడానికి, అక్షరాభ్యాసంకు, పెళ్లిచూపులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు, మీనరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర, రేవతి.
ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు ఆగస్టు 1వ తేదీ రాత్రి 12:41 వరకు మంచి తారాబలం అనేది ఉందండి. సో ఇదండి జూలై 31 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.